అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చానంటున్నావా? అవునమ్మా, నా మనసులో చాలా దినములలో ఒక కోరిక కలది. యా కోరిక? ఊరికో నీకు రావా కోరికను? అబ్బా కాదమ్మా, మరి ముందు నీకేం కోరిక వచ్చింది చెబితే నాకు తర్వాత చూస్తుంది. అలానా ఆ, చెల్లి పద్మజ. అమ్మా అబ్బా ఏమిటి? నా స్వామి వారేసిన యొక్క ఉద్యానవనములో, నా భర్త గారేసిన యొక్క ఉద్యానవనములో అమ్మో నాకు కాస్త వడవిహారించలేనిది. అది అమ్మగారికి ఎప్పటి నుంచో మనసులో ఒక కోరిక కలిగిందంట. ఏమని? పోవాలని. ఎక్కడికి? వనానికి. అది కదా, ఎక్కడ పోవాలంటున్నాను? వనానికి పోవాలని, వన విహారం చెయ్యాలని, వనంలో పూలు కొయ్యాలని కోరిక కలిగింది. అవును అనుకుంటానే వనంలోకి వచ్చి నాకు చాలా రోజుల నుంచి పుట్టుంది. నీకు పుట్టేదేమిటి? కోరిక నేను కూడా పోవాలని, వనానికి పూలు పోసి కుప్పలు కుప్పలు పెట్టుకోవాలని. చెల్లి, నువ్వు వెళ్ళడానికి సరైనది, కానీ మీ భర్త చౌడేశ్వర గారు పోనిస్తారా? సరే, ఈ వనములు వెళ్ళడానికి నీ ఒక్కదానిలోనే చెల్లుడు ఉన్నారటి. కాస్త పిల్లవి వాళ్ళని. అది అంటే మనం ఇరువురమే పోతే చాలా పూలు ఉన్నాయి కదా, ఇంకా చెలికత్తులు దాసీలు అందరినీ పిలవమంటావా? ఏరు ఎవరు లేరే. బాగుందే సామ్రాజ్యమా? సామ్రాజ్యం అమ్ముకొని పోయింది. ఒరే ఉసురు మొక్కమాడా, ఆయన ఏడు పని చేయకుండా ఆడికెందుకు పోయింది? మాకేమో బాగుందే శుభ్రత్వా, శుభ్రత్వం బాగుండే ఉంది. బాగుందే కాంకితమా, కాంగజం పండ్లు అమ్ముకొని పోయింది. ఓసి పారిజాతమా, పారిజాతం లేదు. ఓమే గోయిందా, గోవింద మాత్రం ఓమే గోయిందా, ఓమే పుసక్క, ఓమే పుసక్క కాదే పుష్పావతి. పుష్పావతి, ఓమే కాంకితమా, ఓసి పారిజాతమా, ఓమే అంగడి చూసేనా, ఓమే సునీత, ఓమే సునీత. ఊరు లేదమ్మా. సరే, పిలవరాలు పనులకు పోయారు, మనమే పోదామా? నువ్వు ఒక్కదాన్ని చాలు, నాకు కొండంత అండగా ఉంటుంది. చెల్లి, అబ్బా, ఈ వనం చూడంతో సౌకర్యం ఎంత సుందరంగా ఉన్నదో. పూలని పిలిచి వికసిస్తున్నాయమ్మా. ఏమో సువాసన వస్తున్నది ఈ వనము. మురిసింది వింత హాయి, మురిసింది నేగిరి, అందాల చందమామ చందనందగే. మురిసింది వింత హాయి, మురిసింది నేగిరి, అందాల చందమామ చందనందగే. మురిసింది వింత హాయి. మురిసింది పూలన్నీ విరిసి సువాసనలు వస్తున్నాయి కదా. చూడు, ఇంత మాత్రం గొడవ. చెల్లి, లోకాంతం పోదామా? ఈ బయట ఇలా ఉంటుంటే లోపల ఎంత బాగుంటున్నావో. ఎలా ఉంటాయమ్మా? పెళ్ళామా ఆ